సో విశ్వరూపము ఆరాధన వాళ్ళ గురించి ఇప్పుడు మాట్లాడతారు 16వ శ్లోకంలో. అయితే దీని సింపుల్ అండర్స్టాండింగ్ ఏంటి? భగవంతుడి విభూతిని వీళ్ళు చూడగలుగుతున్నారు ఈ ప్రకృతిలో, రైట్? ఆ విధంగా. సో 16వ శ్లోకము నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, నేను ఒకసారి చదువుతాను. సో 16వ శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారు? అహం క్రతుర్ అహం యజ్ఞ స్వధాహం అహమౌషధం మంత్రోహం అహమేవాజ్యం అహమగ్నిర్ అహం హుతం. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఈ చాలా మంది ఈ యజ్ఞాలు యాగాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు, రైట్? సో వాళ్ళందరూ కూడా చేస్తున్నప్పటికీ డైరెక్ట్గా కృష్ణుడికి కాకపోయినా కానీ వాళ్ళు ఇండైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధిస్తున్నారు. ఎందుకంటే కృష్ణుడు ఈ పూర్తి ప్రపంచమంతా సర్వవ్యాప్తమై ఉన్నాడు ఈ భౌతిక జగత్తులో. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా అని చెప్పారు. కానీ ఇలా పర్సనల్గా లేరు. గుర్తుంది కదా మీకు అందరికీ? మత్స్థాని సర్వభూతాని అవన్నీ చర్చించాం మనం. ఇక్కడ పర్సనల్గా లేరు, అవ్యక్త రూపంలో సర్వవ్యాప్తమై ఉన్నారు, పరమాత్మ రూపంలో సర్వవ్యాప్తమై ఉన్నారు. అయితే అలా ఉన్నప్పటికీ ఎవరైనా యజ్ఞాలు చేస్తున్నారు, యాగాలు చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, సో అటువంటి వాళ్ళు అందులో అహం క్రతుర్ అని చెప్పారు ఇక్కడ. ఆ, అయితే ఇక్కడ అహం క్రతుర్ అని అంటే ఏంటి? ఇక్కడ ఈ రిచువల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా యజ్ఞాలు యాగాలు విధి విధానాలు ఇవన్నీ కూడా నన్నే ప్రతినిధిస్తున్నాయి. దాని తర్వాత యజ్ఞములు, ఆ, ఇంకా దాని తర్వాత స్వాహ అని మనం ఏదైతే మనం వేస్తామో ఆ, అగ్నిలో ఆహుతి, అది. ఇంకా ఔషధం. అయితే ఔషధం అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఘీ, ఓకే, దాన్ని నెయ్యి అంటారు, దాని గురించి మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే కర్మకాండంలో జ్యోతిష్ఠోమ యజ్ఞాలు ఉంటాయన్నమాట. ఈ జ్యోతిష్ఠోమ యజ్ఞం అంటే ఏంటి? ఎవరైతే ఏమంటారు, స్వర్గానికి వెళ్ళడానికి వాళ్ళకి కోరిక ఉందనుకోండి, సో చాలా చాలా కష్టపడి యజ్ఞాలు యాగాలు చేస్తారనమాట. ఇదంతా చేస్తే స్వర్గంలోకి వెళ్తాము, అక్కడ అప్సరలతో ఎంజాయ్ చేయొచ్చు, సోమరసం తాగొచ్చు. ఆ, ఇక్కడ ఉండే వాళ్ళకు కూడా కోరిక ఉంటుంది కదా, నేను సింగపూర్కి వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి ఎంజాయ్ చేయడానికి. సో అటువంటిది అనమాట. స్వర్గంలో ఉంటే మంచి ఫెసిలిటీస్ దొరుకుతాయని వాళ్ళు అనుకుంటారు. సో ఆ భావంతో యజ్ఞాలు యాగాలు చేస్తారు. అయితే కృష్ణుడు ఏమంటున్నారు? ఆ, అటువంటి వాళ్ళు అలా చేసినప్పటికీ అందులో నేనే ఉన్నాను, సర్వవ్యాప్తమై ఉన్నాను, రైట్? ఆ విషయం మర్చిపోకూడదు. సో ఆ విధంగా ఆ, అహం క్రతుర్ అహం యజ్ఞ స్వధాహం అహం ఔషధం మంత్రోహం. యజ్ఞాలలో మంత్రాలు కూడా ఉంటాయి కదా, ఆ ఆ మంత్రాలు కూడా ఆఖరికి నన్నే ప్రతినిధిస్తున్నాయి, రైట్? ఎందుకంటే అంతా కూడా ఓంతో స్టార్ట్ అవుతుంది. ఆ, ఓం. ఆ ఓం అంటే ఎవరు? కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో? ఆ, ఓం ఇతి ఏకాక్షరం బ్రహ్మం అని చెప్పారు. ఆ ఓం అంటే ఏంటి? నన్నే ప్రతినిధిస్తుంది, ఓం అంటే నేనే, రైట్? సో ఆ విధంగా కృష్ణుడు చెప్పారు. ఇంకా ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు అందులో అనేకమైనటువంటి ఆహుతి పదార్థాలు ఉంటాయి, పాలతో తయారు చేసిన పదార్థాలు ఉంటాయి. ఆ, అవన్నీ కూడా కృష్ణుడు ఏమంటున్నారు? అవన్నీ కూడా నన్నే ప్రతినిధిస్తున్నాయి. అగ్ని కూడా ఉంటుంది, ఆ, అగ్ని కూడా నన్నే ప్రతినిధిస్తుంది. కరెక్టా? ఒప్పుకుంటారా? ఎందుకంటే అగ్ని కూడా భగవంతుడి ఒక శక్తి, రైట్? ఎక్కడుంది? ఏ శ్లోకంలో ఉంది ఇది? ఇప్పుడే చెప్పాను ఆ శ్లోకం నేను కొంచెంసేపు ముందు. భూమిరాపునలో వాయువు. ఆ, కరెక్ట్. అమ్మను. భూమిరాపో అనలో వాయు. అయితే అందులో ఏముంది? ఆ, ఫైవ్ పంచమహాభూతాలు ఉన్నాయి కదా, అందులో అందులో ఒక పదార్థం ఏంటి? అగ్ని, రైట్? సో అగ్ని కూడా నన్నే ప్రతినిధి. సో పూర్తి యజ్ఞం సెటప్ మీరు తీసుకుంటే అందులో ఉచ్చరించే మంత్రాలు కానివ్వండి, మీరు వేసే నెయ్యి కానివ్వండి, వెన్నె కానివ్వండి, అగ్ని కానివ్వండి, ఆహుతి ఇవ్వడానికి ఉండే పదార్థాలు, ధాన్యాలు, ఇవన్నీ కూడా నన్నే ప్రతినిధిస్తున్నాయి, రైట్? సో ఆ విధంగా ఆ, విశ్వరూప దర్శన ప్రకారం కూడా చూస్తే భగవంతుడు సర్వవ్యాప్తమే ఉన్నాడు. యజ్ఞం చేసేవాళ్ళు దేవతల యజ్ఞాలు చేసినా కానీ, కర్మకాండంలో ఉన్నటువంటి యజ్ఞాలు ఎక్కడైతే ఒక వ్యక్తి తన భౌతిక కోరికలు తీర్చుకోవడానికి చేస్తాడో అలా చేసినప్పటికీ వాళ్ళు ఇండైరెక్ట్గా కృష్ణుడిని ఆరాధిస్తున్నారు. అర్థమైంది కదా? ఆ విధంగా కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పారు, ఏమైనా మయ్యేవ విహితానిహితాన్ అని చెప్పారు. అది అర్థం ఏంటి? ఎవరైనా దేవి దేవతలను ఆరాధిస్తున్నారు అనుకోండి, అటువంటి వాళ్ళు ఆ, వాళ్ళ కోరికలు తీరుతాయి, దేవి దేవతల కోరికలు తీరుస్తారు. కానీ ఆ కోరికలు ఆఖరికి తీర్చేది కృష్ణుడే, యాక్చువల్గా శాంక్షన్ చేసేది కృష్ణుడే.
రైట్. సో ఆ విధంగా అనేక యజ్ఞాలు చేసినప్పటికీ కృష్ణుడు సర్వవ్యాప్తమే ఉన్నాడు కాబట్టి ఆ యజ్ఞంలో కూడా కృష్ణుడు ఖచ్చితంగా ఉంటాడు. కానీ వీళ్ళు ఇండైరెక్ట్గా ఆరాధిస్తున్నారు. రైట్. అది ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తారంటే కేవలం యజ్ఞమే కాదు, పూర్తి ప్రపంచం అంతా కూడా చూడండి, అందులో కూడా నేను సర్వవ్యాప్తమై ఉన్నాను. అది పై వచ్చే శ్లోకం. మనము పై వచ్చే వారం సోమవారం చర్చిద్దాం. ఓకే. అందరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా దీంట్లో? 16వ శ్లోకంలో విశ్వరూప ఉపాసన అది కంటిన్యూ అవుతుంది. 4 శ్లోకాలు ఉంటాయి టోటల్గా. ప్రభుజీ ఒక డౌట్ ఉంది, అడగచ్చు ప్రభుజీ? చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు మనకు 5.29 లో భగవంతుడు చెప్తారు కదా, భోక్తారం యజ్ఞ తపస్స అది. రైట్. సో అక్కడ యజ్ఞ ఫలం అంటే యజ్ఞ యొక్క భోక్తని నేను అని చెప్పారు కదా, మళ్ళీ ఇక్కడ యజ్ఞంలో ఉన్న వీటి గురించి మళ్ళీ ఎందుకు చెప్తున్నారు? అంటే ఏం క్లారిఫై చేయాలనుకుంటున్నారు భగవంతుడు? చూడండి, అక్కడ భోక్తారం యజ్ఞ తపసాంలో భోక్త అంటే ఏంటి? బెనిఫిషియరీ. బెనిఫిషియరీ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా చెక్ రాశారా మైథిలి మాతాజీ? ఎవరికైనా చెక్ ఇచ్చారా మీరు? లేదు ప్రభుజీ. ఓకే, నెక్స్ట్ టైం ఇవ్వండి. ఓకే. సో మీరు భోక్త బెనిఫిషియరీ అని ఉంటుంది మీద. మీరు ఒకవేళ ఇస్కాన్కి ఒక 10,000 రూపీస్ డొనేట్ చేయాలనుకుంటున్నారు, చెక్ ఇవ్వాలనుకుంటున్నారు. సో మీద అక్కడ రాస్తారు ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ బెనిఫిషియరీ పేయి, కింద మీరు సైన్ చేస్తారు, చెక్ ఇస్తారు. రైట్. దాని అర్థం ఏంటి? ఈ అమౌంట్ ఎవరికి చేరాలి? ఇస్కాన్కి చేరాలి అని మీరు చెక్ ఇచ్చారు, డొనేషన్ చేశారు. రైట్. అదేవిధంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి యజ్ఞాలు యాగాలు చేస్తారో అందులో ఒక భోక్త ఉంటారన్నమాట. ఎవరికైతే ఈ యజ్ఞ ఫలం చేరాలి. సో జనరల్గా అది ఎటువంటి యజ్ఞము చేస్తున్నారో, ఇంకా ఎటువంటి భావంతో చేస్తున్నారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని యజ్ఞాలలో కొంతమంది దేవి దేవతల కోసం చేస్తారు. మీకు అందరికి తెలుసు కదా, బృందావనంలో బృందావన వాసులు ప్రతి సంవత్సరం ఒక యజ్ఞం చేసేవారు. ఎవరి కోసం? గోవర్ధన లీలతో సంబంధించింది. చెప్పండి. ఇంద్రుడి కోసం ప్రభుజీ. ఇంద్రుడి కోసం. కరెక్టా? గుర్తుందా మీకు అందరికీ? ఇంద్రుడి కోసం యజ్ఞం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం పెద్దగా. అప్పుడు ఒక్కసారి కృష్ణుడు వచ్చేసి ఆ యజ్ఞం అంతా కూడా ప్లాన్ అంతా స్పాయిల్ చేసేసారు. దాని ద్వారానే గోవర్ధన లీల జరిగింది. సో ఇంద్రుడి కోసం వాళ్ళు యజ్ఞం చేస్తున్నారు. సో చూడండి, అక్కడ ప్రత్యేకంగా ఇంద్రుడి కోసం చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఆ, వైశ్యులు కాబట్టి వీళ్ళు ఈ పొలం పని బిజినెస్ ఇదంతా చేసి బ్రతుకుతారు. ఇంకా పొలాలు ధాన్యాలు ఆవులు ఇవన్నీ ఇక్కడ చక్కగా ఉండాలంటే వాన కావాలి. కరెక్టా? ఒక రైతు వాన లేకుండా, వాన ఎవరిస్తున్నారు? ఇంద్రుడు ఇస్తున్నారు. అందుకని ఈ ఊర్లో వాళ్ళందరూ ఒక పద్ధతి, వాళ్ళ ఊర్లో ఏంటి, ప్రతి సంవత్సరం మనం ఇంద్రుడిని సంతృప్తి పరచాలి. అలా సంతృప్తి పరిస్తే తను మనకు వాన ఇస్తాడు. తను వాన ఇస్తే మనం హాయిగా పంట పండించుకోవచ్చు, గోవులను చక్కగా చూసుకోవచ్చు. ఆ విధంగా కొంతమంది దేవీ దేవతల కోసం కూడా చేస్తారు. కానీ ఎవరైతే దేవీ దేవతల కోసం చేస్తున్నారో చాలా మందికి ఈ విషయం తెలియదు. ఏం తెలియదు? ఇది ఆఖరికి కృష్ణుడికే చేరుతుందని. ఎందుకంటే కృష్ణుడు చెప్పారు, భోక్తారాం యజ్ఞ తపసాం, ఉన్నతమైన భోక్తని నేను, ఆఖరికి నాకు చేరుతుంది. రైట్. కానీ దేవి దేవతలకు కూడా ఇందులో భాగం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కూడా మనకి సహకరిస్తున్నారు కాబట్టి దేవి దేవతలకు కూడా షేర్ ఉంటుంది ఇందులో. ఓకే మాతాజీ, క్లియరా? సో అది ఆ శ్లోకంలో చెప్పినటువంటి సందర్భం. కానీ ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నారు? కేవలం ఫలితమే కాదు, ఆ యజ్ఞంలో ఉండే విధానంలో కూడా నేను ప్రతి చోట ఉన్నాను. మీరు ఉచ్చరించే మంత్రంలో ఉన్నాను, ఎందుకంటే అక్కడ ఓం ఉంది. అందులో వేసే నెయ్యి వెన్నె దాంట్లో ఉన్నాను. అగ్ని నేనే. ఇప్పుడు అగ్నికుండం ఏంటి? శ్రీ మహావిష్ణు యొక్క నాలిక అనమాట అది. అలా. సో అగ్నికుండంలో ఆహుతి ఇచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు దాన్ని స్వయంగా స్వీకరిస్తున్నట్టు ఆస్వాదిస్తున్నట్టు లెక్క అని చెప్పారు శాస్త్రాల్లో. సో ఆ విధంగా యజ్ఞ విధానంలో కూడా పూర్తిగా కృష్ణుడు A to Z గా ఉన్నారు. ఓకే మాతాజ్, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామం.